కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దుపై పరిశీలన అట. ఇది చాలా దుర్మార్గమైన జీవో. కేసీఆర్ గత ప్రభుత్వంలో తీసుకొచ్చి మరి తాగి తీసుకొచ్చిండా ఈ జీవో, లేకపోతే ఎవడు తీసుకొచ్చిండో ఎవడు చెప్పిండో తెలియదు. కానీ చెత్త దుర్మార్గులు ఎంత తిట్టినా బహిరంగంగా ఉరిదీసినా తప్పులేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి నష్టం కలిగించే, నిరుద్యోగులకు నష్టం కలిగించే ఒక దుర్మార్గమైన జీవో ఇది. టోటల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. అసలు స్టేట్ పోస్టులకి మీరు ఎక్కడైనా ఎవరైనా మెరిట్ ప్రకారం తీసుకుంటారు, కానీ తక్కువ మార్కులు వచ్చిన తీసుకుంటారండి. హైదరాబాద్లో ఉన్నోడు 70-80 మార్కులు వచ్చిన ఉద్యోగం వస్తుంది. భూపాలపల్లిలో ఎక్కడో నల్గొండలో మారుమూల ప్రాంతంలో ఉన్న నిరుద్యోగికి 120 మార్కులు వచ్చిన ఉద్యోగం రాదా? ఇది ఎంత దుర్మార్గం. ఇప్పుడున్న గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్నప్పుడు మీ సమస్యని పరిష్కరిస్తాం, జీవోని ఎత్తేస్తామన్నారు. మీరు వచ్చే నోటిఫికేషన్లకు పరిశీలించడం ఏంది? మరి ఉన్న నోటిఫికేషన్లను నష్టపోయిన విద్యార్థులను, నిరుద్యోగులను ఏం చేస్తారు? వాళ్ళ గురించి ఆలోచించరా? ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టుల విషయంలో ముందుకు సాగేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇప్పటిదాకా ఈ జీవో 46 కారణంగా నష్టపోయిన విద్యార్థులు, నిరుద్యోగులకి నష్టమే అన్నట్టు. అంతే కదా మీరు చెప్పదలుచుకున్నది? మరి ఎందుకు ఏం చెప్పినారు ఎలక్షన్లకి ముందు? ఎందుకు నష్టపోవాలి వాళ్ళు? ఎవడు తెచ్చిండి జీవో? మరి ఈ జీవో మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడుతున్నారా? సిగ్గులేదు మీకు? కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్లలో జీవో నెంబర్ 46 రద్దుపైన పరిశీలన చేయాలని నిర్ణయించింది. పోలీసు నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపైన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన నివాసంలో హైపవర్ కమిటీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, ఏజీ సుదర్శన్ రెడ్డి, ఏఏజీ రంజిత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, నియామక బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చట్టపరమైన అనేక అంశాలపైన చర్చించారు. గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు కొత్త నోటిఫికేషన్ పైన ముందుకెళ్లేందుకే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. 2022 మార్చిలో పోలీస్ నోటిఫికేషన్ జారీ అయింది. 2023 అక్టోబర్లో 15,750 పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ పూర్తయింది. కోర్టు కేసుల వల్ల నియామకాలు పెండింగ్లో ఉన్న విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్లకు జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీతో కొత్త నోటిఫికేషన్లో జీవో రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. అంటే వాళ్ళ నోట్ల మట్టి కొట్టిరు అన్నట్టుగా. ఇప్పుడు ఎందుకు నష్టపోవాలి వాళ్ళు? వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఏమైనా ఉన్నారా? ఎంతమంది ఉంటారు మహా అయితే? ఏ రకంగా వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలని ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు మీరు 15,000 పోస్టులు వేస్తాం పోలీసు ఉద్యోగాలు అంటున్నారు కదా, మరి ఆ మిగిలిపోయిన వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ మీకు ఉద్యోగం రాలేదని చెప్తే అక్కడ గొడవ అవుతుంది. ఇప్పుడు మరి వీళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తారు? జీవో 46 అంటే ఏంటి? జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీ పోస్టులకు సంబంధించిన జీవో ఇది. 2022 ఏప్రిల్ 4వ తేదీన ఈ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల వారీగా ఉండే 9 శాఖల పోస్టులను ఇందులో చేర్చారు. కానిస్టేబుల్ పోస్టులు కూడా ఈ జీవో కిందే భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ జీవో అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. జనాభా ప్రాతిపదికన తీసుకుంటూ ఉండడం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఎక్కువ జనాభా ఉండడంతో వీరికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని మిగతా జిల్లాల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ జీవో రద్దు చేసి కానిస్టేబుల్ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మొత్తం శ్రీనివాసరావు అని మాజీ అధికారి ఉండే కదా, ఆ ఆంధ్ర అధికారి చేసిన దుర్మార్గం ఇదంతా. ఈ సిగ్గులేని వీళ్ళకైనా ఉండాలి కదా, మరి ఇప్పుడున్న గవర్నమెంట్కైనా కనీసం ఉండాలి కదా. వచ్చే పోస్టుల గురించి, నోటిఫికేషన్ గురించి చెప్తున్నారు, మరి పాత వాళ్ళు నష్టపోవాల్సిందేనా? వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు, మేము సూసైడ్ చేసుకుంటాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని. సో దయచేసి అలాంటి చర్యలకు మీరు వెళ్ళకూడదు. ధైర్యంగా పోరాటం చేయండి. అవసరమైతే మంత్రుల కార్యాలయాలు ముట్టడించండి, ముఖ్యమంత్రి ఆఫీసు ముట్టడించండి. మేము ఎందుకు నష్టపోవాలి అని.